అంటే ఇంకా తర్వాత వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా గురువుగారు రవి జాతక యోగంలో సూర్య భగవానుడు చేసుకుంటే తొలగిపోతుంది. అంటే మనకి లలిత సహస్రనామం ప్రకారం చేసుకున్నట్లయితే ఎలా చేసుకోవాలంటారు? లలిత సహస్రనామం మొత్తం చాంటింగ్ చేయడమేనమ్మా. మొత్తం. లేనట్లయితే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామస్మరణ చేసుకోవచ్చు. దీనికి ఓం అనేది ముందు లాస్ట్ లో నమః పెట్టుకొని ఓం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయి నమః అంటే కొంతమందికి అది ఎప్పుడు చేయాలంటే రవి సంబంధించిన యోగాలు ఉన్నాయి కానీ మళ్ళీ అది పాపకత్తెరలో పడింది అనుకోండి, అప్పుడు తండ్రికి ఒక మంచి బిజినెస్ ఉంటుంది, అది పెద్దగా రావట్లేదు, దాన్ని తను ఫాలో అప్ చేద్దామంటే అది ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః. ఉద్యద్భాను అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ఎంతమంది సూర్యుడు? అనంతం. సహస్రం అంటే 1000 అని అర్థం, అనంతం అని అర్థం. అమ్మవారట అచ్చితగ్ని కుండం నుంచి బయటకు వచ్చేటప్పుడు 1000 సూర్యులు లేదా అనంతమైన సూర్యకాంతితో బయటకు వచ్చిందట అని దాని అర్థం. అలా భావన చేసుకుంటే ఇతని జన్మజాతకంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క శక్తి పెరగడం ద్వారా కీర్తి సంపద అన్నీ కూడా వస్తాయి వీరికి. ఓకే గురువు, రవికి సంబంధించిన వాటి గురించి అయితే రవికి సంబంధించిన యోగాలు రవి జాతకం అనేది మన దాంట్లో ఉంటే ఏ విధంగా కలిసి వస్తుంది, మనకి ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఏ యోగం గురించి చెప్పబోతున్నారు? తప్పకుండా అమ్మా. నెక్స్ట్ యోగం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో చంద్ర సంబంధిత యోగాలు అంటారు. చంద్ర సంబంధిత యోగాలు అనేటువంటిది మనం సహజంగా గతంలో చెప్పుకుంది చంద్ర మంగళ యోగం అని చెప్పుకున్నాం. అంటే చంద్రుడు మంగళుడు అంటే కుజుడు. చాలా మంది కుజదోషం అంటారు కానీ అతను దోషం కంటే మంగళములు ఇస్తాడు ఎక్కువగా. ఓకే, అయితే ఇక్కడ మనకి వసుమతి యోగము లేదా లక్ష్మీ యోగము అంటారు దాన్ని. వసుమతి లేదా లక్ష్మీ యోగం. ఇది ఎలా ఏర్పడుతుందో నేను మీకు చెప్తాను. అంటే చంద్రుడి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో గనక బుధుడు శుక్రుడు గురువు ఉన్నట్లయితే దాన్ని వసుమతి యోగము అంటారు. ఈ వసుమతి యోగం వల్ల ఏంటంటే చూడండి, కొంతమంది ఆకస్మికంగా కలిసి రావడం అంటారు చూసారా. ఈ వసుమతి యోగం చంద్రుడి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే వసుమతి యోగం ఏర్పడుతుంది. అప్పుడు సడన్ గా కలిసి వస్తుంది. అందులో మరలా దీంతో పాటు కేవలం వసుమతి యోగమే కాకుండా ఒక విపరీత రాజయోగం కానీ లేకపోతే నీచభంగ రాజయోగం అని ఒకటి ఉండాలి ఖచ్చితంగా. విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు ఉంటేనే బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక 50,000, 80,000, ₹1,00,000 శాలరీ తెచ్చుకుంటున్నాడు. దాని రాజయోగం అనదు శాస్త్రం, దాన్ని బ్రతకడం అంటది అంతే. విపరీత రాజయోగం అంటే ఎలా అంటే అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఒక కంపెనీ పెట్టాలనిపించింది, కొంతకాలం తర్వాత సరిగ్గా కాలం కలిసి వచ్చింది, దీనికి ఇంకో పార్ట్నర్ కూడా కలిసారు లక్కీగా. వీళ్ళు సడన్ గా ఒక కంపెనీ పెట్టి ఇంకొక 100 మందికి శాలరీస్ ఇచ్చే రేంజ్కి వెళ్ళి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంది. దట్ ఈస్ రాజయోగం. విపరీత రాజయోగాలు అంటారు వాటిని. ఏదో 50,000, ₹1,00,000 వస్తే విపరీత రాజయోగం లేదు ఈ కాలంలో. ఎందుకంటే ఈ కాలంలో 1,00,000 ఊరికనే ఖర్చు అయిపోద్ది, నెలకి ఈజీగా ఖర్చు అయిపోద్ది, చాలా ఈజీగా ఖర్చు అయిపోద్ది. నాకు ఒక్కోసారి అయితే పాపం చిన్న జాబ్స్ చేసే వాళ్ళని చూసి అయ్యి బాబు వీరు ఎలా బ్రతుకుతున్నారు, ఇవాళ రేపు ఉన్న ఖర్చులు కనిపిస్తుంది. అసలు 50,000 వస్తే ఏం లేదమ్మా ఇవాళ రేపు, అస్సలు అవ్వదు గురువు గారు. ఎక్కడ వాళ్ళ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇలా అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటి, మనం ఖర్చుల్ని బయట ఉండే రేట్స్ ని ఆపలేం, మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి మన యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో 3 నామాలు ఉన్నాయి. ప్రత్యేక ఈ 3లో ఏదైనా ఒకటి చేయొచ్చు, 3 కలిపి కూడా చేసుకోవచ్చు. అందులో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయి నమః. మూడోది ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః. ఈ 3 నామాలు రెగ్యులర్ గా చేసినా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుందండి? ఇంట్లో కూర్చుంటే అంటే ఒకటే చెప్తాను చూడండి. ఇదంతా మీరు చేస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే అనవసరమైన ఖర్చులు ముందు ఆగుతాయి. ఖర్చు ఆగితే కూడా మీకు ధనం మిగిలినట్టే, అంతే కదా. సో అనవసరమైన ఖర్చులు ఆగుతాయి. రెండవది మీ టాలెంట్స్ పెరుగుతాయి. మీరు చేసే ఉద్యోగంలోనూ మీ వ్యాపారంలోనూ మీకు తెలియకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన అమ్మవారు కలిగిస్తుంది. ఇక్కడంతా ఎలా ఉంటుందంటే ఒక మాయా రూపంలో మీ ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంటే ఎలాగా, ఉద్యోగం చేస్తున్నాడు, అరే నేను ఇందులోనే ఉండిపోతే ఎలాగానే ఇంకోటి ఏదైనా టాలెంట్ నేర్చుకోవాలి, ఇంకోటి ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటాడు, 30,000 శాలరీ ఆ సాఫ్ట్వేర్ లోనో లేకపోతే అతను చేసేటువంటి దాంట్లో ఇంకో స్కిల్ నేర్చుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంకోరెవరో కనెక్ట్ అవుతారు, దాని ద్వారా స్కిల్ నేర్చుకుంటాడు, ఇతను శాలరీ హైక్ అవ్వచ్చు.
ఒక వ్యాపారం చేస్తున్నాం, ఈ వ్యాపారం ఇలా కాకుండా ఇంకొన్ని ఇన్నోవేటివ్గా చేస్తే బాగుంటుంది అతనికి ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడంతా ఏమిటి, మీ స్కిల్స్ పెంచుకోవడానికి, మీ ఇన్నోవేటివ్ పెరగడానికి, మీ శక్తిని పెంచడానికి లోపల నుంచి అమ్మవారు ఇస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక కారు ఉంది, పెట్రోల్ ఉంది, ఈ పెట్రోల్ని కారులో వేస్తే కారు కదులుతుంది, అవును అవునా? ఒక శక్తి, ఒక ఎలక్ట్రికల్ పవర్ కనెక్ట్ అయితే లైట్ వెలుగుతుంది. అలాగా పవర్ ఈజ్ అమ్మవారు. మనకు ఆలోచన రావడానికి అమ్మవారి పెట్రోల్ డబ్బా మీద వెళ్ళలేం మనం కూర్చొని, పెట్రోల్ కారులోకి వస్తే వస్తేనే వెళ్తుంది. పెట్రోల్ తీసుకొచ్చి వెళ్ళాలి అంటే వెళ్ళదు. పెట్రోల్ వల్ల వెళ్తామండి అని మనం పెట్రోల్ డబ్బా మీద కూర్చొని వెళ్ళాలని కూర్చుంటే వెళ్ళలేము ఇంకా అసలు. కదా. అది తీసుకెళ్లి కార్లో వేస్తేనే మనం వేస్తే వెళ్ళగలుగుతాం. ఆ కారు పెట్రోల్, డీజిల్ కారు, పెట్రోల్ కారు, దానివల్ల కారు మూవ్ అవుతుంది. ఓకే. ఓకే. అలా ఏంటంటే పెట్రోల్ కారు వేరువేరుగా ఉన్నా, పవర్ కారు వేరువేరుగా ఉన్నా పనిచేయవు.